హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ స్టార్స్. దిస్ ఈజ్ శ్రావణి. సో, ఇవాల్టి వీడియో వచ్చేసి అసెన్షియల్‌లో రీసెంట్‌గా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ప్రైమర్ స్టార్ట్ చేయబోయే వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అంతకంటే ముందు నా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ విజిట్ అయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అసెన్షియల్ రిలేటెడ్ వీడియోస్ నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటది. క్లిక్ చేసి నోటిఫై చేసుకోండి. సో, ఈ వీడియోలో అయితే అసలు ప్రైమర్స్ అంటే ఏంటి? ప్రైమర్స్‌లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి? అండ్ ప్రైమర్స్ ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? అండ్ పాసింగ్ క్రైటీరియా, టిప్స్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్ అండ్ మెయిన్‌గా మనందరం వెయిట్ చేస్తున్నట్టు 10,000 బోనస్ రావడానికి క్రైటీరియా ఏంటి? సో, ఇలా చాలా డౌట్స్ మీలో రైజ్ అవుతా ఉంటాయి. సో, ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ప్రైమర్స్ అండ్ వై ప్రైమర్స్? ఈస్ ఇట్ మ్యాండేటరీ ఆర్ నాట్? సో, ప్రైమర్స్ అంటే ఏం లేదండి. జనరల్‌గా మనం అసెంచర్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళైతే మనకి అట్‌లీస్ట్ బేసిక్ మినిమమ్ రిక్వైర్డ్ స్కిల్స్ అనేవైతే ఉండాలి అని అనుకుంటారు. సో, దానికోసమే మనకొక 7 మాడ్యూల్స్ ఇస్తారు. అండ్ ఆ 7 మాడ్యూల్స్ మనము కంప్లీట్ చేసేసి అండ్ లాస్ట్‌లో ఒక అసెస్మెంట్ ఉంటుంది ఎంసీక్యూ ఫార్మాట్‌లో. అదైతే క్లియర్ చేయాల్సుంటుంది. అండ్ ఇది చాలామంది అటెంప్ట్ చేయాలా? వద్దా? ఇది మ్యాండేటరీయా కాదా? అని అడుగుతున్నారు. ఇది డెఫినిట్‌గా అయితే మ్యాండేటరీ అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం అటెంప్ట్ చేస్తేనే వి విల్ బి కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఇన్ అసెంచర్. అండ్ మనకు స్ట్రీమ్ ట్రైనింగ్ జరుగుతుంది గదా! సో, దాంట్లో కూడా మార్క్స్ ఇఫ్ తక్కువొస్తే ఈ ప్రైమర్ స్కోర్ అనేది యాడ్ ఆన్ చేసుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో, బెటర్ టు అటెంప్ట్ థీస్ ప్రైమర్స్ ఎగ్జామ్ అనైతే చెప్తాను. సో, నెక్స్ట్ క్వెషనొచ్చేసి ఎగ్జామ్ ఫార్మాట్ అండ్ పాసింగ్ క్రైటీరియా అండ్ కంప్లీట్ కోర్స్ లెర్నింగ్ డ్యూరేషన్ అనమాట. సో, టోటల్‌గా ఎంసీక్యూ ఫార్మాట్‌లో ఉంటుంది ఎగ్జామ్ అండ్ టోటల్ 20 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. సో, పాస్ అవ్వాలంటే వి నీడ్ టు గెట్ 60% దట్ ఈస్ 12 ఆర్ అబోవ్ 12 ఫర్ 20 మార్క్స్ అండ్ కంప్లీట్ డ్యూరేషన్ వచ్చేసి 3 వీక్స్ ఉంటాయి. ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకైతే 15 డేస్ ఇచ్చారు. సో, రీసెంట్ బ్యాచెస్ వాళ్ళకైతే 20 డేస్, 5 డేస్ పెంచారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, హౌ మెనీ మాడ్యూల్స్ ఆర్ దేర్ అండ్ మాడ్యూల్స్ కంప్లీషన్ మ్యాండేటరీ ఆర్ నాట్? సో, వాళ్ళైతే మనకొక 7 మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అందులో 4 ఎసెన్షియల్ కోర్స్ అనమాట. సో, డెఫినిట్‌గా మనం కంప్లీట్ చేయాల్సుంటుంది. అండ్ 3 ఎలెక్టివ్ కోర్సెస్. ఎలా అంటే, సో, ఒక మాడ్యూల్ వచ్చేసి ప్రోగ్రామింగ్ మాడ్యూల్ అనమాట. దాంట్లో మనమైతే పైథాన్ ఆర్ జావా ఐదర్ బోత్ ఆఫ్ దెమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి డేటాబేస్‌కి రిలేటెడ్ ఉంటుంది. సో, దాంట్లో అయితే మనం సీక్వెల్, మ్యాంగోడిబి ఏదైనా చూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ రిలేటెడ్ మాడ్యూల్ ఉంటుంది. దాంట్లో అయితే అజూర్, ఏడబ్ల్యూఎస్ ఏదైనా చూజ్ చేసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకో క్వెషన్ ఏంటంటే మాడ్యూల్స్ కంప్లీషన్ మ్యాండేటరీ ఆర్ నాట్? సో, ఏంటంటే ఇది మ్యాండేటరీ కాదు. బట్ నా సజెషన్ ఏంటంటే కంప్లీట్ చేస్తే మనకు 10,000 బోనస్ అక్కడ మనకు హెల్ప్ అవుతుంది. సో, నా సజెషన్ అయితే కంప్లీట్ చేస్తే బెటర్. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు క్రాక్ థీస్ ప్రైమస్ ఎగ్జామ్ అనమాట. సో, నేనైతే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఐ థింక్ ఇట్ మైట్ హెల్ప్‌ఫుల్ టు యూ. ఏంటంటే నాకు తెలిసిన మాడ్యూల్స్ అయితే నేను లాస్ట్‌లో చూసాననమాట. 2x స్పీడ్‌లో పెట్టి అండ్ నాకు తెలియనివి కొత్తవి అయితే లైక్ ఏంటంటే క్లౌడ్ నాకు తెలీదు. సో, అవేంటంటే నేను మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్‌గా వీడియోస్ అనేవి, లెక్చర్స్ అనేవి కంప్లీట్‌గా చూసి క్విజెస్ అనేవి ప్రాక్టీస్ చేశాను. అండ్ కంప్లీట్‌గా లెర్నింగ్ ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళు మనకి ఎస్ఎంఈ కనెక్ట్ మీట్స్ అనేది పెడతారు. సో, ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్‌కి వాళ్ళు మనకి ఒక మెంటర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట ఈచ్ మాడ్యూల్‌ని. సో, మనమైతే ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనం కంప్లీట్‌గా ఈ మాడ్యూల్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటే బెటర్. అండ్ అందులో క్విజెస్ ఉంటాయి. సో, అవి ప్రాక్టీస్ చేయండి బెటర్. మెయిన్‌గా ఏంటంటే బయట మనకు రిసోర్సెస్ దొరుకుతాయి లైక్ డంప్స్. అండ్ సో, ఆ డంప్స్ అయితే ప్రాక్టీస్ చేయండి మెయిన్‌గా. సో, నాకు తెలిసిన డంప్స్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ చెక్ చేసుకోండి. సో, మీకు టైం లేకపోతే 2x స్పీడ్‌లో పెట్టేసి వదిలేసేయండి. సో, ఇది నా సజెషన్ మెయిన్‌గా. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో, నెక్స్ట్ క్వెషనొచ్చేసి 10,000 బోనస్ రావాలంటే క్రైటీరియా ఏంటి? సో, ఈ ప్రైమర్స్ ఎగ్జామ్‌లో మనం మినిమమ్ 75% అయితే తెచ్చుకోవాలి. ఐ మీన్ ఎంత అంటే 16 ఆర్ అబోవ్ 16 అనమాట. ఫర్ 20 మార్క్స్. అండ్ ఆల్సో మనకు మాడ్యూల్స్ కంప్లీట్ చేయమని చెప్తారుగా. సో, దాంట్లో మనం 100% కంప్లీట్‌గా అన్ని మాడ్యూల్స్ అనేవైతే కంప్లీట్ చేయాల్సుంటుంది. వితిన్ స్టిపులేటెడ్ టైమ్ ఓన్లీ. మనం టైమ్ అయిపోయిన తర్వాత మనం 100% మాడ్యూల్స్ కంప్లీట్ చేసినా నో యూజ్ అండి. సో, వాళ్ళిచ్చిన టైంలోనే మనం కంప్లీట్ చేయాల్సుంటుంది. అండ్ దాంతో పాటు 75% తెచ్చుకోవాలి. సో, ఈ 2 పాస్ అయితే మాత్రమే మనకు 10,000 బోనస్ అనేది వస్తుంది. సో, ఈ 10,000 బోనస్ అనేది మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ ఆర్ వితిన్ 3 మంత్స్‌లో మనకి సాలరీతో పాటు క్రెడిట్ అయిపోతుంది.
సో, నెక్స్టొచ్చేసి ఏంటంటే, ఈ ప్రైమర్స్‌లో ఈ ఎంసీక్యూ ఉంటుందిగా అండ్ ప్రైమర్స్‌లో కూడా ఇలానే మనకి ఎంసీక్యూ 1, ఎంసీక్యూ 2 అండ్ హ్యాండ్స్ ఆన్ వైవా అవి కూడా ఉంటాయి. సో, ఈ 2 కన్సిడర్ చేసిన తర్వాత ఓవరాల్‌గా మనకి 60% అనైతే ఉండాలి. సో, ఈ మనకు 60% వచ్చిన తర్వాతనే మనకు నెక్స్ట్ సెక్షన్‌కి మూవ్ అయిపోదాం. ఐ మీన్ ప్రాజెక్ట్ అలాట్ చేస్తారనమాట. సో, ఇఫ్ మనకి స్ట్రీమ్ ట్రైనింగ్‌లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనము దాటకపోతే మనకు 2 టైమ్స్ రీ అటెంప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. స్టిల్ మనము పాస్ అవ్వకపోతే మనం రిజెక్ట్ అయిపోతాము అక్కడ. సో, బెటర్ మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి. అండ్ ప్రైమర్స్ మనకు ఓన్లీ 1 టైమ్ అటెంప్ట్ మాత్రమే. నో రీటెస్ట్. సో, ఇదొచ్చేసి ప్రైమర్స్ లెర్నింగ్ పోర్టల్ అన్నమాట. సో, దీంట్లోనే మనం ప్రైమర్స్ మాడ్యూల్స్ అనేవి కంప్లీట్ ఉంది. సో, దీంట్లో 7 మాడ్యూల్స్ ఉన్నాయి. 3 ఎలెక్టివ్ అండ్ 4 ఎసెన్షియల్ అన్నమాట. నేను చూజ్ చేసుకున్న ఎలెక్టివ్ కోర్సెస్ ఏంటి అంటే డేటాబేస్ రిలేటెడ్ మైసీక్వెల్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 4 ఎసెన్షియల్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఫండమెంటల్స్ అండ్ వెబ్ టెక్నాలజీస్ అండ్ జెన్ఏఐ అండ్ డెవాప్స్ ఎజైల్. సో, అదనమాట. సో, ఈ 4 అయితే అందరికి కామన్‌గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ స్లైడ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్ అనమాట. సో, మనం అన్ని కోర్సెస్ కంప్లీట్ అయ్యాయా లేదా అని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 100% ఉంటేనే కంప్లీట్ అయ్యాయి అనమాట. సో, ఈచ్ మాడ్యూల్ కూడా కంప్లీట్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే ఇది హోమ్ పేజ్ అనమాట. సో, ఇక్కడ మనకి ర్యాంక్స్ ఉంటాయి అండ్ ఆల్సో లెవెల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే రూబీ అండ్ సిల్వర్ సో, ఇలా బ్రాంజ్ సో, ఇలా లెవెల్స్ ఉంటాయి. మనం కోర్స్ కంప్లీట్ చేసిన కొద్దీ మనము లెవెల్స్ అనేవి దాటుతూ వెళ్తాము. అండ్ నెక్స్టొచ్చేసి నాకు ఏ మెయిల్స్ వచ్చాయి ఏంటి అని మీకిక్కడ కంప్లీట్‌గా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిల్ వచ్చేసి నాకొక ప్రైమస్ లింక్ ప్రొవైడ్ చేసేసారు ఆ పోర్టల్‌ది. సో, దానికి నాకు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ క్రెడెన్షియల్ చూసేసుకొని సో, నేను లాగిన్ అవ్వాల్సుంటుంది. అండ్ నెక్స్టొచ్చి ప్రైమస్ లెర్నింగ్ ఓరియంటేషన్ అనమాట. సో, ఆ లింక్ వచ్చిన తర్వాత నాకు ఇంకొక మెయిలొచ్చింది. ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. లైక్ ఆ మీట్‌లో ఏంటంటే వాళ్ళు మనకి ఈ ప్రైమర్స్ దేని గురించి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారనమాట ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రైమర్స్ లెర్నింగ్ ఎస్ఎంఈ నేను ఇందాక చెప్పాను కదండీ! నాకు ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో మనకి ఎస్ఎంఈ కనెక్ట్స్ ఉంటాయి. ఈచ్ మాడ్యూల్‌కి ఒక మెంటర్ వచ్చి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ మాడ్యూల్ గురించి ఏంటి అందులో ఉన్న టాపిక్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఈ మీటింగ్స్‌లో. ఇవే ఎస్ఎంఈ కనెక్ట్స్ అన్నమాట. ఇలా నాకు ఈ ప్రాసెస్‌లో చాలా ఎస్ఎంఈ కనెక్ట్స్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమస్ అసెస్మెంట్ మనకు షెడ్యూల్ అండ్ గైడ్‌లైన్స్‌కి ఒక మెయిల్ వస్తుంది. సో, ఆ తర్వాత అసెస్మెంట్ మెయిల్ వస్తుంది. సో, ఈ అసెస్మెంట్ మెయిల్ అయితే మనకు ఎగ్జామ్ అయ్యే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ బిఫోర్ అనేది వస్తుంది. మనకు ఒక ఎక్సెల్ షీట్ ఇస్తారు. ఆ ఎక్సెల్ షీట్‌లో అందరి లిస్ట్ ఉంటుంది. సో, ఎవరి నేమ్‌కి రిలేటెడ్ అసెస్మెంట్ లింక్ ఇస్తారు. సో, ఆ లింక్ కాపీ చేసుకొని మనం ఎగ్జామ్ మళ్ళీ పేస్ట్ చేసుకొని బ్రౌజర్‌లో సో, మనం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సుంటుంది. సో, ఇదైతే నా టైమ్‌లైన్స్ అన్నమాట ఆహ్, ప్రైమర్స్. సో, మంచిగా అటెంప్ట్ చేయండి. అండ్ అయితే డెఫినెట్‌గా కంప్లీట్ చేయండి. 10,000 బోనస్ రావాలంటే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా ప్రైమర్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక ఇంకెవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సో, థాంక్ యూ. బాయ్ బాయ్.